శాంతి 19/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు డబల్ కిరీటధారులైన రాజులుగా అవ్వాలి అనుకుంటే బాగా సర్వీస్ చేయండి, ప్రజలను తయారు చేయండి. సంగమ యుగంలో మీరు సర్వీస్ చేసి తీరాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. ప్రశ్న: పాత ప్రపంచ వినాశనానికి ముందు ప్రతి ఒక్కరూ ఏ విధమైన అలంకారం చేసుకోవాలి? జవాబు: పిల్లలైన మీరు యోగ బలము ద్వారా స్వయాన్ని అలంకరించుకోండి. ఈ యోగ బలము ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. మీరిప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. అందువలన ఈ శరీరాన్ని అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. ఇది దమ్మిడి కూడా పనికిరాని శరీరము. దీనిపై మమత్వాన్ని తొలగించి వేయాలి. వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయా హృదయులుగా అయి స్వయాన్ని అలంకరించుకొని ఇతరులను కూడా అలంకరించండి. గుడ్డి వారికి ఊతకర్రగా అవ్వండి. ఓం శాంతి. తండ్రి పావనంగా తయారయ్యే మార్గాన్ని తెలిపేందుకు వచ్చారు అని పిల్లలకు బాగా అర్థమైంది. మమ్ములను పతితుల నుండి పావనంగా తయారు చేయమనే విషయం గురించే తండ్రిని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పావన ప్రపంచం గతించిపోయింది. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచం గడిచిపోయి ఎంత సమయమైందో ఎవ్వరికీ తెలియదు. తండ్రి మళ్ళీ ఈ తనువులో వచ్చారు అన్న విషయం పిల్లలైనా మీకు తెలుసు. పావనంగా ఎలా అవ్వాలో మార్గాన్ని మాకు వచ్చి చెప్పండి బాబా అని మీరే నన్ను పిలిచారు. మనం పావన ప్రపంచంలో ఉండే వారము అని. ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నాము అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. క్రొత్త ప్రపంచ ఆయుష్ ఎంతో, పాత ప్రపంచ ఆయుష్ ఎంతో ఎవ్వరికీ తెలియదు. పక్కా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇంత ఉంటుంది అని అంటారు. కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇంతే ఉంటుంది అని అంటారు. ఎన్ని సంవత్సరాలు ఉండేది అర్థం చేసుకోగలరు. అయితే మొత్తం ప్రపంచ ఆయుష్ ఎంత ఉంటుందో మనుషులకు తెలియదు. అందువలన తప్పకుండా తండ్రియే వచ్చి తెలుపవలసి వచ్చింది. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది. క్రొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. క్రొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులు ఉండేవారు. క్రొత్త ప్రపంచం సత్యుగం. దీనిని సుఖధామం అని అంటారు. ఇది దుఃఖధామం. ఇది తప్పకుండా అంతమవుతుంది. మళ్ళీ సుఖధామ చరిత్ర పునరావృతం అవుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. అంతేకాక ఇతరులకు కూడా ఈ మార్గాన్ని తెలపండి అని తండ్రి ఆదేశిస్తున్నారు. లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనేస్తారు. కూర్మ అవతారం, మత్స్య అవతారం లేక 84 లక్షల యోనులలోకి తీసుకెళ్లారు. ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రిని గురించి తెలియదు. తండ్రిని గుర్తించినప్పుడే అర్థం చేసుకుంటారు. ఒకవేళ రాయి రప్పలలో ఉన్నట్లయితే వారసత్వం అనే మాటే ఉండదు. దేవతలను కూడా పూజిస్తారు, కానీ ఎవరి కర్తవ్యం గురించి కూడా తెలియదు. ఈ విషయంలో పూర్తిగా అపరిచితులుగా, అవగాహన రహితులుగా ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ముఖ్య విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా మాత్రమే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అమాయకపు మానవులకు తండ్రిని గురించి తెలియదు, రచనను గురించి తెలియదు, ప్రారంభం నుండి రచన ఎలా రచించారో తెలియదు. పూజిస్తున్న దేవతల గురించి కానీ, వారి రాజ్యం ఎప్పుడు ఉండేదని కానీ కొద్దిగా కూడా తెలియదు. లక్షల సంవత్సరాలు సూర్యవంశీ రాజ్య పాలన జరిగింది అని, తర్వాత లక్షల సంవత్సరాలు చంద్రవంశీల రాజ్యం నడిచింది అని అంటారు. దీనినే అజ్ఞానం అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మీరు మళ్ళీ దానిని రిపీట్ చేస్తారు అని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇలా అర్థం చేయించండి, సందేశం ఇవ్వండి అని తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా. లేకపోతే రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఇక్కడ కూర్చుండిపోతే జరగదు. ఇంట్లో కూర్చునే వారు కూడా కావాలి.
వారైతే డ్రామా అనుసారం కూర్చొని ఉన్నారు. యజ్ఞమును సంపాలన చేసేవారు కూడా కావాలి. మిలనం చేసేందుకు ఎంతోమంది పిల్లలు తండ్రి వద్దకు వస్తారు. ఎందుకంటే శివబాబా ద్వారానే వారసత్వం తీసుకోవాలి. లౌకిక తండ్రికి కుమారుడు జన్మిస్తే తాను తండ్రి నుండి వారసత్వమును తీసుకోవాలి అని అర్థం చేసుకుంటాడు. కుమార్తె అయితే వెళ్ళి ఒకరికి అర్ధాంగిగా అవుతుంది. సత్యుగంలో ఆస్తి తగాదాలు, కొట్లాట్లు మొదలైనవేవీ జరగవు. ఇక్కడైతే కామ వికారం గురించి గొడవలు జరుగుతాయి. అక్కడ ఈ 5 భూతాలు ఉండవు. దుఃఖం యొక్క నామ రూపాలే ఉండవు. అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఒకప్పుడు స్వర్గం ఉండేది అని, అది గడిచిపోయింది అని భావిస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ ఈ ఆలోచనలు పిల్లలైనా మీకు ఇప్పుడే వస్తాయి. ఈ సృష్టి చక్రం ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది అని మీకు తెలుసు. సూర్యవంశం, చంద్రవంశ పరివారం 2,500 సంవత్సరాలు జరిగింది అని శాస్త్రాలలో ఎవ్వరూ వ్రాయలేదు. బరోడా రాజభవనంలో రామాయణం వింటున్నారు అని వార్తాపత్రికలలో వచ్చింది. ఏ ఆపదలు వచ్చినా భగవంతుడిని రాజీ చేసుకునేందుకు మానవులు భక్తిలో మునిగిపోతారు. ఈ విధంగా భగవంతుడు రాజీ అవ్వరు. కానీ ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. భక్తి ద్వారా భగవంతుడు ఎప్పటికీ రాజీ అవ్వరు. అర్ధకల్పం భక్తి జరుగుతుంది అని, భక్తులే దుఃఖాలు పొందుతూ ఉంటారు అని పిల్లలకు తెలుసు. భక్తి చేస్తూ చేస్తూ మొత్తం ధనమునంతా పోగొట్టుకుంటారు. సర్వీస్లో ఉన్న కొద్ది మంది పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. వారు సమాచారం కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ పరివారం అని అర్థం చేయించబడుతుంది. ఈశ్వరుడు దాతగా ఉన్నారు, వారు తీసుకునేవారు కాదు. వారికైతే ఎవ్వరు ఇవ్వరు, ఇంకా వ్యర్థంగా పాడు చేస్తూ ఉంటారు. మీకు ఎంత ధనమునిచ్చాను, మిమ్మలను స్వర్గాధికారులుగా చేశాను, మరి అదంతా ఏమైంది, నిరుపేదలుగా ఎలా అయ్యారు అని తండ్రి పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు. మళ్ళీ నేనిప్పుడు వచ్చాను, మీరెంతటి పదమాపదం భాగ్యశాలురుగా అవుతున్నారు. మానవులు ఎవ్వరికి ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదు అని మీకు తెలుసు. ఇది సమాప్తం అవ్వనున్నది. మానవుల వద్ద ఉన్న ధనమంతా ఎవరి చేతికి దక్కదు. వినాశనమైనప్పుడు అంతా సమాప్తం అయిపోతుంది. మైళ్ళ పొడవునా ఎంత పెద్ద పెద్ద భవనాలను నిర్మించి ఉన్నారు. లెక్కలేనన్ని ఆస్తులన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు మరెవ్వరు ఉండరు అని మీకు తెలుసు. అక్కడ లెక్కలేనంత ధనం ఉండేది. మున్ముందు ఏమేం జరుగుతుందో మీరే చూస్తారు. వారి వద్ద ఎంత బంగారం, ఎంత వెండి నోట్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయో అదంతా బడ్జెట్ వెలువడుతూ ఉంటుంది కదా. ఇది ఆదాయం ఉంటే, ఇంత ఆదాయం ఉంటే ఇంత ఖర్చు ఉంది అని ప్రకటిస్తూ ఉంటారు. తుపాకీ మందు కొరకు ఎంతో ఖర్చు చేస్తారు, ఇప్పుడు ఇంత ఖర్చు చేశారు అనే బడ్జెట్లో చూపిస్తారు. దీని ద్వారా ఆదాయం ఏమీ లేదు. ఇది నిల్వ ఉంచుకునే వస్తువులు కావు. బంగారము మరియు వెండిని నిల్వ దాచుకోవచ్చు. బంగారు ప్రపంచం ఉన్నప్పుడు బంగారు నాణెములుంటాయి. వెండి యుగ కాలంలో వెండి ఉండేది. అక్కడ అపారమైన ధనం ఉండేది. తర్వాత తగ్గిపోతూ తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చూడండి ఏమున్నాయి, కాగితపు నోట్లు. విదేశాలలో కూడా కాగితపు నోట్లే ఉన్నాయి. కాగితం పనికొచ్చే వస్తువేమీ కాదు. మరి ఇంకేం ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు మొదలైనవన్నీ సమాప్తం అయిపోతాయి. అందువలన తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, మీ కళ్ళతో ఏమేం చూస్తున్నారో అవేవి లేవు అని భావించండి. ఇవన్నీ సమాప్తమైపోనున్నాయి. శరీరం పాతదైపోయి పైసా కూడా పనికి రాకుండా పోయింది. ఎవరు ఎంత సుందరంగా ఉన్నా అది కూడా విలువలేనిదే. ఈ ప్రపంచం ఇక కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఉన్నట్లుండి మానవులేమవుతారు. గుండెపోటు వస్తుంది. మనిషి గురించి ఏ నమ్మకము లేదు. సత్యుగంలో ఇలా జరగదు. అక్కడైతే శరీరం యోగ బలంతో కల్పతరువు సమానంగా కల్పకాయముగా ఉంటుంది. పిల్లలైనా మీకు ఇప్పుడు తండ్రి లభించారు. ఈ ప్రపంచంలో మీరుండేది లేదు అని చెప్తున్నారు. ఇది చీచి అసహ్యమైన ప్రపంచం. ఇప్పుడు యోగ బలము ద్వారా తాము అలంకరించుకోవాలి.
అక్కడైతే పిల్లలు కూడా యోగ బలము ద్వారా జన్మిస్తారు స్వర్గంలో. వికారాల మాటయే అక్కడ ఉండదు. యోగ బలము ద్వారా మీరు మొత్తం విశ్వం అంతటినీ పావనంగా తయారు చేస్తున్నప్పుడు మిగిలినవి ఏమంత పెద్ద విషయాలు? మన వంశానికి చెందిన వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళ్ళాలి, అది మన ఇల్లు. కానీ మానవులు దానిని ఇంటిగా కూడా భావించరు. వారు ఒక ఆత్మ వెళ్ళిన తర్వాత మరొక ఆత్మ వస్తూ ఉంటుంది అని భావిస్తారు. సృష్టి వృద్ధి అవుతూ ఉంటుంది అని అంటారు. రచయిత రచనల గురించి అయితే మీకు తెలుసు, అందువలన ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. ఈ జ్ఞానం అర్థం చేసుకొని వీరు బాబా విద్యార్థులుగా అవ్వాలి, అంతా తెలుసుకోవాలి, ఖుషీగా ఉండాలి అని భావిస్తారు. మనం ఇప్పుడు అమరలోకంలోకి వెళ్తాం. అర్ధకల్పం నుండి అసత్య కథలు విన్నారు. అమరలోకానికి మనం వెళ్తామని ఇప్పుడు చాలా సంతోషంగా ఉండాలి మీకు. ఈ మృత్యు లోకం ఇప్పుడు అంతం అవ్వనున్నది. మనం ఇక్కడ నుండే ఖుషి ఖజానాను నింపుకొని వెళ్తాము అని మీకు తెలుసు. కావున ఈ సంపాదనలో జోలెను నింపుకోవడంలో బాగా లగ్నమై ఉండాలి, బుద్ధి జోలె. సమయం వృధా చెయ్యరాదు. ఇప్పుడు మీరు ఇతరులకు సర్వీస్ చెయ్యాలి, జోలెను నింపుకోవాలి, అంతే. దయా హృదయాలుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు. గ్రుడ్డి వారికి చేతి ఊతకర్రగా అవ్వండి. స్వర్గం ఎక్కడ ఉంది, నరకం ఎక్కడ ఉంది అని సన్యాసులు, విద్వాంసులు మొదలైన వారెవ్వరూ ఈ ప్రశ్నను అడగలేరు. వారికి స్వర్గము నరకం ఎక్కడుంటాయో తెలియదు. ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైనా, విమానాలకు చీఫ్ అయినా కానీ, యుద్ధంలో చీఫ్ కమాండర్ అయినా కానీ, స్టీమర్కు కమాండర్ చీఫ్ అయినా మీ ఎదుట వారెంత? ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని మీకు తెలుసు. స్వర్గం గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుత సమయంలో అన్ని వైపులా అల్లకల్లోలాలు, కొట్లాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ వారికి విమానాలు లేక సైన్యం అవసరం ఉండవు. ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. కొంతమంది మనుషులు మాత్రమే మిగిలి ఉంటారు. ఈ లైట్లు, విమానాలు ఏవి ఉండవు అని కాదు, ఉంటాయి. కానీ ప్రపంచం ఎంతో చిన్నదిగా ఉంటుంది. విమానాలు అంటే అక్కడ పుష్పక విమానాలు. భారతదేశం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు మోడల్ చిన్న సైజులో తయారు చేస్తారు కదా. చివరికి మృత్యువు ఎలా వస్తుందో ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. మృత్యువు ఎదుటే నిలబడి ఉంది అని మీకు తెలుసు. మేము కూర్చొని ఇక్కడి నుండే బాంబులు వదులుతాము అని వారు అంటారు. బాంబులు ఎక్కడెక్కడ పడతాయో అక్కడంతా సమాప్తం అయిపోతుంది. సైన్యము మొదలైన వాటి అవసరం లేదు. ఒక్కొక్క విమానం కొరకు కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. యుద్ధ విమానాలకు అందరి దగ్గర ఎంత బంగారం ఉంటుంది, టన్నుల కొద్దీ ఉంటుంది. అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ మొత్తం రావణ రాజ్యం అంతా ద్వీపము వంటిది. లెక్కలేనంత మంది మానవులు ఉన్నారు. మీరందరూ మీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు కనుక సర్వీస్లో బిజీగా ఉండాలి. వరదలు ఎక్కడైనా వచ్చినప్పుడు అందరికీ ఆహారాన్ని చేర్చే సేవలో ఎంత బిజీగా అవుతారో చూడండి. నీరు వస్తే ముందే పరిగెత్తడం ప్రారంభిస్తారు. కావున అంతా ఎలా సమాప్తమైపోతారో ఆలోచించండి. సృష్టి చుట్టూ సాగరం ఉంది. వినాశనమైనప్పుడు అంతా జలమయం అయిపోతుంది. ఎక్కడ చూసినా నీరే నీరు ఉంటుంది. మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బాంబే, కరాచీ మొదలైనవేవి ఉండేవి కావు అని మీ బుద్ధిలో ఉంది. భారతదేశం ఎంతో చిన్నదిగా ఉంటుంది. అది కూడా మంచినీటి తీరాలలో ఉంటుంది. అక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు. చాలా శుద్ధమైన మంచినీరు తాగే విధంగా ఉంటుంది. నదుల వద్ద ఆటలు పాటలు చేస్తారు. మురికి విషయమే ఉండదు. దాని పేరే స్వర్గము, అమరలోకం. పేరు వినగానే త్వరగా తండ్రి ద్వారా పూర్తిగా చదువుకొని వారసత్వాన్ని తీసుకోవాలి అని మనస్సు అవుతుంది. చదువుకొని మళ్ళీ ఇతరులకు చదివించాలి, అందరికీ సందేశమునివ్వాలి. కల్పకృతం ఎవరెవరు వారసత్వం తీసుకున్నారో వారే తీసుకుంటారు. ఇప్పుడు కూడా వారే పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమాయకులు, తండ్రిని గురించి తెలియదు. పవిత్రులుగా అవ్వండిని తండ్రి అంటున్నారు. ఎవరికైతే అరచేతిలో స్వర్గం లభిస్తుందో వారు పవిత్రంగా ఎందుకు ఉండరు?
మాకు విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే ఒక్క జన్మకు పవిత్రంగా ఎందుకు అవ్వము అని చెప్పండి. భగవాను వాచ, మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల వరకు అధికారులుగా అవుతారు. కేవలం ఈ ఒక్క జన్మ మాత్రం నా శ్రీమతానుసారం నడవండి. రక్షాబంధనం కూడా దీని చిహ్నమే. కావున మేము పవిత్రంగా ఎందుకు ఉండలేము? బేహద్దు తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. తండ్రి భారతదేశానికి స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు. దానిని సుఖధామం అని అంటారు. అపారమైన సుఖం ఉండేది. ఇది దుఃఖధామం. పెద్దవారికి ఎవరైనా ఈ విధంగా అర్థం చేస్తే మిగిలిన వారంతా వింటూ ఉంటారు. యోగ స్థితిలో ఉండి తెలిపితే అందరూ సమయము మొదలైనవి మర్చిపోవాలి. ఎవ్వరు ఏమీ అనలేరు. 15-20 నిమిషాలకు బదులు గంట సేపు కూడా వింటారు మీరు యోగ స్థితిలో ఉండి తెలిపిస్తే. కానీ ఆ శక్తి ఉండాలి కదా మీకు. దేహ అభిమానంలో ఉండరాదు. ఇక్కడైతే సర్వీస్ చేస్తూనే ఉండాలి. అప్పుడే కళ్యాణం జరుగుతుంది. రాజుగా అవ్వాలి అంటే ప్రజలను ఎక్కడ తయారు చేశారు? తండ్రి అలాగే తలపై కిరీటం పెట్టేస్తారా? ప్రజలు ఏమైనా డబల్ కిరీటధారులుగా అవుతారా? డబల్ కిరీటధారులుగా అవ్వడమే మీ లక్ష్యం, ఉద్దేశ్యం. తండ్రి అయితే పిల్లలకు ఉమంగు ఉత్సాహాలను ఇప్పిస్తారు. జన్మ జన్మాంతరాల పాపం తలపై ఉంది. అది యోగ బలము ద్వారానే తొలగిపోతుంది. జన్మలో ఏమేం చేశారో వాటిని మీరు అర్థం చేసుకోగలరు కదా. పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు యోగము మొదలైనవి నేర్పించబడతాయి. పోతే ఈ ఒక్క జన్మ విషయమేమీ కాదు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఏ యుక్తిని తండ్రి కూర్చొని తెలియజేస్తారు. పోతే దయా కృపలు కావాలి అంటే సాధువుల దగ్గరికి వెళ్ళి వేడుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అమరలోకంలోకి వెళ్ళాలి అంటే సంగం యుగంలో ఖుషి ఖజానాను నింపుకోవాలి. సమయమును వృధా చేయరాదు. తమ జోలను నింపుకొని దయా హృదయలై గ్రుడ్డి వారికి చేతి కర్రగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకొని యుక్తిని రచించి తమపై తాము కృప చూపించుకోవాలి. యోగ బలాన్ని జమ చేసుకోవాలి. వరదానము, ప్రభువును సదా జతలో ఉంచుకొని కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారీ భవ. పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో అప్పుడు దిలారాముడు హాజరైపోతారు. అందుకే ప్రభువు హాజరుగా ఉన్నారు అని అంటారు. అంతేకాక విశేషమైన ఆత్మలైతే కంబైన్డ్గానే ఉంటారు. జనులు ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు. పిల్లలైతే మేము ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా తండ్రి మా జతలోనే ఉన్నారని అంటారు. చేసి చేయించేవారు తండ్రి అని అంటారు. అనగా చేసేవారు చేయించేవారు కంబైన్డ్గా ఉన్నట్లే కదా. ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేషమైన పాత్రధారులుగా అవుతారు. స్లోగన్, స్వయాన్ని పాత ప్రపంచంలో అతిథిగా ఉన్నాను అని భావించి ఉంటే పాత సంస్కారాలు మరియు సంకల్పాలను గెట్అవుట్ చేయగలరు. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం కూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏ ఆత్మ నుండి అయినా సరే కొంచెం వారి నుండి తీసుకొని తర్వాత కొద్దిగా ఇస్తాము అనే కోరికను ఉంచుకోరాదు. సంకల్పంలో కూడా ఇది రారాదు. వారు ఇస్తే నేను ఇస్తాను, వారు మారితే నేను మారుతాను, కొద్దిగా వారు మారినా నేను మారుతాను. ఇలా మీకు ఎలాంటి పరిస్థితుల్లోనూ సంకల్పం ఉండరాదు. బికారీలను సంపన్నులుగా తయారు చేసేటటువంటి వారు, అపకారులకు కూడా ఉపకారం చేసేటటువంటి వారు,
పరోపకారం యొక్క భావనతో సంపన్నులుగా ఉండగలరు. ఓం శాంతి.